ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి ఈ పేరుగల వ్యక్తి కారణంగా మీ జీవితం మారిపోతుంది. అక్టోబర్ నెల 29, 30, 31 తేదీల్లో కోట్ల ధనం గడించే అదృష్టం జరగబోయేది ఇదే. కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది? ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కుంభరాశి వారికి కాలం కలిసి వస్తుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కుంభరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి కాలం ఏ విధంగా కలిసి రాబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు. కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో చక్కటి మార్పులు అయితే కనిపించబోతూ ఉన్నాయండి. మీరు కోరిన కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ కుంభరాశి వారికి ఉద్యోగంలో అలసట పెరగకుండా చూసుకోవాలి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. సందర్భానుసారంగా ముందుకు సాగండి. కీలకమైన సందర్భాల్లో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలను అమృత గుళికల్లాగా పనిచేస్తాయి. గణపతి ధ్యానం మీకు మేలైన ఫలితాలను ఇస్తుంది. ఏకాగ్రతతో ముందుకు సాగండి. మీ తెలివితేటలు పనిని విజయవంతం చేస్తాయి. ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో సాధారణ లాభాలు పొందుతారు. కుటుంబం నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది. ఒత్తిడి లేకుండా పనిచేయండి. నవగ్రహ శ్లోకాలు చదవడం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. కుంభరాశి వారికి సమయం అంతా కూడా అధికంగానే కలిసి రాబోతోంది. మీ జీవితం అయితే మునిపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది. మీరు ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమస్యలు పడి ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే రాబోతుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదండి. కుంభరాశి జాతకులందరికీ కూడా ఈ సమయం అంటే అధికంగానే కలిసి రాబోతూ ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ 2025 కుంభరాశి వారికి అధికమైన మార్పులు అయితే రాబోతూ ఉన్నాయి. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా కూడా మీకు ఈ సంవత్సరం బాగా కలిసి రాబోతోంది. గతంలో మీరు పడినటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకైతే ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా ఈ సమయంలో రాబోతోందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. కుంభరాశి జాతకులు ఉద్యోగం చేస్తున్న వారైతే కనుక ఈ సమయంలో మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు వ్యాపారంలో ఉన్నవారికి కూడా ఈ సమయం ఆర్థికంగా చాలా లాభాలు అయితే ఉంటాయి. మీ జీవితం అయితే మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతోంది. రాహువు శని ప్రభావంతో కూడా కుంభరాశి వారి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ ఏడాది కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో చూసేద్దాం. కుంభరాశి వారికి ఈ ఏడాది కెరియర్ పరంగా శుభ ఫలితాలు అయితే ఉంటాయి. గత సంవత్సరంలో మీరు అనేక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఈ ఏడాది ఉద్యోగులకు మునుపటి కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. మీకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఏర్పడుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా అన్ని విషయాలను కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండాలి. టెక్నాలజీకి సంబంధించిన పనులు వేగంగా పూర్తి అవుతాయి. కుంభరాశి వారు ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు పొందుతారు. శుక్రుడు లగ్నస్థానంలో ఉండడం, బుధుడు 10వ స్థానంలో సంచారం చేసే సమయంలో కుంభరాశి వారు చాలా చక్కటి ఫలితాలు సాధిస్తారు. సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడంతో వీరికి శుభప్రదమైన ఫలితాలు అయితే ఉంటాయి. దీని కారణంగా మీరు కెరియర్లో కూడా చాలా స్థిరంగా ఉంటారు. మీరు ఎక్కువగా డబ్బును సైతం ఆదా చేస్తూ ఉంటారు. కుంభరాశి వారికి ఈ సంవత్సరం నవంబర్ నెల వ్యాపార పరంగా చాలా అనుకూలత అనేది ఉంటుంది. మీరు అద్భుతమైన పురోగతి కూడా సాధిస్తారు. ఎందుకంటే ఈ రాశి వారికి శని సాడేసతి దశ ముగిసింది. శని దృష్టి కర్మ 7వ స్థానం నుండి తొలగిపోయింది.
దీంతో మీకు శుభ ఫలితాలనేవి కనిపిస్తూ ఉన్నాయి. రాహు లగ్నస్థానం నుండే సమయంలో గొడవలు కలుగుతాయి. గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందుతారు. ఈ ఏడాది ఆరోగ్యం విషయంలో కూడా మీరు అనేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఏదైనా సరే ఆరోగ్యపరమైన సమస్య ఉన్నట్లయితే కనుక వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లేదంటే అనవసరమైన ఇబ్బందులు అయితే మీరు ఎదుర్కొనాల్సి రావచ్చు. బయట తినడం ముందుగా మానివేయడం మంచిది. మీరు ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి. యోగా, ధ్యానం, వ్యాయామం చేయడం వంటివి చేయడం వల్ల మీకైతే శుభ ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశి వారు చాలా సున్నితమైన స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఏ చిన్న మాట అన్నా సరే వీరు నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఉగ్గిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలో చిక్కుకునే అవకాశం కూడా ఉంటుంది. కుంభరాశిలో కొంతమంది పీలగా, మరికొంతమంది సన్నగా ఉంటారు. అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటివారిని ఆకర్షిస్తూ ఉంటారు. మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఆకట్టుకునే ఆకృతి కూడా మీ సొంతం. అందరికీ సాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశివారిని అందరూ కూడా ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు. వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు. మిత్రులు కూడా శత్రువులుగా అవకాశం కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోలేరు. అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. ఫలితంగా అనవసరంగా చిక్కుల్లోనూ సమస్యల్లోనూ కూడా వీరు చిక్కుకుంటారు. కుంభరాశి వాయుతత్వ రాశి. మీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో కూడా ఎవరికి తెలియదు. సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటారు. కొత్త విషయాలను తెలుసుకున్నట్టు కొరకు వీరు చాలా ఆసక్తిని కూడా కనపరుస్తారు. నూతన ప్రదేశాలను దర్శించడం వీరికి చాలా ఇష్టము. ఎక్కువగా కష్టించి పనిచేయటం వీరికి చాలా ఇష్టము. కుంభరాశి వారిది ప్రేమతత్వం అనే చెప్పవచ్చు. కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు. వీరి ప్రేమను ఎదుటి వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు. ప్రపంచం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది. వీరి దగ్గర బంధువులకు, స్నేహితులకు కూడా వీరి మీద ఏ విధమైన ఆపేక్ష కూడా ఉండదు. కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు. తమ వలన ఇతరులు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు. కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందానం ఉంటారు. ఇదే వీరి బలహీనత. ఈ గుణం వలన ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు. వీరు వారిని పట్టించుకోరు. ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని మార్చుకోరు. తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను వీరు ఏర్పరచుకుంటారు. తమ పైన ఆధిపత్య ధోరణి వీరు అసలు సహించలేరు. తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరు వెనుకాడరు. కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశి వారు అతిగా ప్రవర్తించేవారని కూడా చెప్పవచ్చు. చూశారు కదండి, కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.